తొలి పలుకు. బహు పురాతన కాలంలో మనిషి అసలు క్యాలెండరు అనేది ఎందుకు కావలసి వచ్చింది? ఆకలి వేసినప్పుడు ఏ జంతువును వేటాడడం, ఏ కాయో కోసుకోవడం, ఏ దుంపనో తవ్వుకోవడం, తినడం. దాహం వేస్తే ఏ బాగులోనో నీళ్లు తాగడం, నిద్ర వేస్తే ఏ కుండ గుహల్లోనో పడుకోవడం, నచ్చిన ఆడదానితో జత కలవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని పోషించడం. ఈ విధంగా జీవితం గడిచిపోతున్న ఆది మానవుడికి క్యాలెండరుతో పని ఏమిటి? ఈ నెల జనవరి అయితే వాడికేమి, కాకపోతే ఏమి? ఈ రోజు ఫలానా సంవత్సరంలో ఫలానా నెలలో ఫలానా తేదీ అని తెలిస్తే వచ్చే సౌకర్యం ఏమిటి? కాకపోతే వచ్చే నష్టం ఏమిటి? తెలిస్తే వేట బాధ తప్పుతుందా? తిండి తినడం మానుతుందా? ఏమి అవసరం వచ్చి వారానికి, నెలకి, సంవత్సరానికి విభజించడము, లెక్క పెట్టడము, రాసుకోవడము మొదలు పెట్టాడు. వారానికి 7 రోజులు కాక 10 రోజులు అనుకుంటే పొద్దు గడవదా? నెలకి 30 రోజులు బదులు 100 రోజులు అనుకుంటే మిన్ను విరిగి మీద పడుతుందా? సంవత్సరానికి 365 రోజులు 1.5 పావు రోజులు కాక 1000 రోజులు అనుకుంటే సూర్యునికి కోపం వస్తుందా? మెడనొప్పి పుట్టేలాగా ఆకాశం కేసి తల తిప్పి సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఇంకా వీటిని కళ్ళు చిల్లులు పడేలాగా చూసి చూసి ఎంతో శ్రమపడి కొండ వీటి చాంతాడు లంత వేసి లెక్కలు చేసి చేసి సంవత్సరం పొడవు 365 రోజులు 5 గంటల 48 నిమిషాలు 46 సెకండ్లు అను నెల పొడవు 29 రోజులు 12 గంటలు 44 నిమిషాలు 28 సెకండ్ల అను నిర్ణయించడం వల్ల మనుషుల నిత్య జీవితంలో ఏమైనా ఉపయోగం ఉందా? లేక శాస్త్రజ్ఞుడు చూసుకోక సరదాకి చేసిన పనుల ఇవి అన్ని? ప్రయోజన మన్యుద్దిశ్య నముందుపి పరి ప్రవర్తతే. ఏదో ఒక ప్రయోజనాన్ని మనస్సులో ఉద్దేశించుకోకుండా ఆఖరికి పిచ్చివాడు కూడా ఏ పని చెయ్యడు అంటారు కదా. మరి పొట్ట పోసుకోవడానికి, చావు తప్పించుకోవడానికి హైరాణ పడిపోతూ ఉండే అనాగరికమైన అడవి మనిషి ఏ ప్రయోజనం ఉద్దేశించి వేల కొద్ది సంవత్సరాల క్రితం ఈ క్యాలెండర్ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు? మానవ జాతి నిర్మించుకున్న వైజ్ఞానిక సోపాన పదంలో నీ తొలి మెట్టులో ఇది ఒకటి. అవసరం కోసం మొదలై మతంతో ముడిపడి పంచాంగాలు ఎన్నెన్నో పొయలు పోయాయి. ఎన్నెన్ని మార్పులు చెంది ఈనాటి స్థితికి వచ్చాయో అదేదో మార్చుకూడని పరమ సత్యం అన్నట్లు మానవ జాతులు ఈ మార్పులను ఇంత పట్టుదలగా ప్రతిఘటిస్తూ వచ్చాయో అదంతా ఒక పెద్ద కథ. 1966 లో ప్రతిభ సుచిత్ర వారపత్రికలో క్యాలెండర్ కథ అనే పేరుతో 6 చిన్న చిన్న వ్యాసాలు రాశాను. అసంపూర్ణము, అతి క్లుప్తము అయిన ఈ వ్యాసాలే ఇప్పుడు ఈ విధంగా రూపొందాయి. ఈజిప్టు, బాబిలోనియను, గ్రీసు, ఇండియా, చైనా, మెక్సికో దేశాలలో వర్ధిల్లిన పురాతన పంచాంగాలను గురించి వివరాలు చూపించాను. వాటి నుండి ప్రస్తుతం మనమంతా వాడుకుంటున్న ఉన్న క్యాలెండరు ఎలా తయారైందో, ఇందులో కూడా ఇంకా ఏమేమి మార్పులు అవసరమో వివరించాను. సెకన్లలో 10 లక్షల వంతు సూక్ష్మ భాగాలను కూడా కొలవగలిగిన గడియారాలు మనకు ఈనాడు ఉన్నాయి. మరి బహు పురాతన కాలంలో ఖగోళ పరిశోధకులు కాలాన్ని ఎలా కొలిచేవారు? గడియలు, విగడియలు, పరగడియలు, సూక్ష్మ గడియలు అంటూ సూక్ష్మ కాల నిర్ణయం చేసినట్లు వింటూ ఉండడము కదా. అయితే ఆనాడు వారి దగ్గర ఏ రకమైన గడియారాలుండేవి? భూమి ఇరుసు 26,000 సంవత్సరాలు కాక వలయం చుడుతుందని క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో గ్రీసు హిప్పార్చస్ తెలుసుకున్నాడు. అంటే ఏడాదికి డిగ్రీలో 70వ వంతు మాత్రమే తిరుగుతుంది. ఇంకా బహు సూక్ష్మ భేదాలను తెలుపగల సాధనాలు వారి దగ్గర ఉండేవా? టెలిస్కోపు, మైక్రోమీటర్ లేకుండా ఇంత స్వల్ప భేదాలను ఎలా తెలుసుకోగలిగారు? ఈ రకమైన సందేహాలు మీకందరికీ కలుగుతాయి. ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు ఉపయోగించిన గడియారాలను గురించి, ఇతర పరికరాలను గురించి ఒక ప్రత్యేక ప్రకరణం చేర్చాను. ప్రకరణం కదా గమనాన్ని అడ్డు వస్తుందనుకుంటే దాన్ని దాటేసి తర్వాత ప్రకరణంలోకి వెళ్ళవచ్చు. ఇందులో అక్కడికక్కడ నక్షత్ర గోళం మీద సూర్యుడు నడిచిన దారి వంటి ప్రయోగాలు కనిపిస్తాయి. సూర్యుడు కదలడం లేదని అందరికీ తెలుసు కదా.
మరి ఇలా రాసారేమిటి అని కొందరు తప్పుపట్టవచ్చు. అవును, సూర్యుడు నడిచినట్లు కనిపించే దారి అని చెప్పాలి. నిజమే, కానీ ఇలా రాయడం ఖగోళ శాస్త్ర పరిపాటి. ఇప్పటికీ మనం సూర్యుడు నడినెత్తిన వచ్చాడు అంటాం. సూర్యుడు కదలకుండా ఉన్న చోటనే ఉన్నాడని, భూమితో పాటుగా తిరుగుతున్నది మనమేనని మనకి తెలిసినా సరే ఇలా అనడం అలవాటు. ఇంకా 10 అడుగులు వేస్తే మన ఇల్లు వచ్చేస్తుంది అని మనం అనడం లేదు. ఇల్లు కదలదు కదా. మరి ఈ ప్రయోగం ఏమిటి? ఇది సంప్రదాయం. పంచాంగం అనే మాటకు తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే అంగములు కలది అనే ప్రత్యేకమైన అర్థం ఉన్నప్పటికీ దీనిని క్యాలెండరు అనే మాటకు పర్యాయ పదంగా సమానార్థంలోనే వాడెను చాలా చోట్ల. ఈ మాటకు వస్తే క్యాలెండరు అనే పదానికి లాటిన్ భాషలో అసలు అర్థం అకౌంట్ పుస్తకం అని మాత్రమే. ఇది క్యాలెండర్ ను గురించిన సమగ్ర గ్రంథం అని నేను అనుకోవడం లేదు. క్యాలెండర్ అవసరం, దాని నిర్మాణ పద్ధతి, అందులోని లోపాలు, వాటి దిద్దుబాట్లు, ఇంకా జరగవలసినవి మార్పులు వగేరా పంచాంగం బాల్య యవ్వనది వివిధ వస్తులందు మాత్రంగా ప్రదర్శించడానికి ప్రయత్నించాను. దీనిని అచ్చు వేయడానికి ఔత్సాహికంగా చూపించిన విశాలాంధ్ర పబ్లికేషన్ హౌస్ వారికి కృతజ్ఞుని.